ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ విషప్రచారం చేస్తోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిలో నారాయణ పర్యటించి కొండవీటి వాగును మరోసారి పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. అమరావతి ప్రాంతం మునిగిపోలేదని, ఏమీ కాలేదని, ఇక్కడ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని నారాయణ అన్నారు. వచ్చే 3 ఏళ్ల నాటికి అమరావతి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నేను అసలు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీద రోడ్డు వేసుకున్నారు. రోడ్డు వేసుకుని నీళ్ళు ఇటుపోతాయి వెనక బాక. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నది ఆగదు. అది ఆగే స్టేజ్ లేదు, దాటిపోయింది. ఇది మూడముక్కల ఆట కాదు, ఇది దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేకాఫ్ అయినాయి. ఒక వర్క్ అని కాదు, ఏదైతే డిఫరెంట్ వర్క్స్ ఇచ్చాము, 360 కిలోమీటర్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కావచ్చు, లేదా టవర్స్ కావచ్చు, లేదా అధికారుల కోసం మంగళాలు కావచ్చు, అన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. అధికారుల కోసం మంగళాలు అయితే 4000లో ఒక 250 ఎంతో ఫినిష్ కాకపోవచ్చు. మిగతా అన్నీ కూడా 31 మార్చి లోపల అధికారులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1.5 yearలో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి. 2.5 yearsలో లేఅవుట్స్ రోడ్స్ పూర్తవుతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పూర్తవుతాయి. దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని చిక్కుకొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం, 3 సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తామని. కంప్లీట్ చేస్తాం.